ప్రస్తుతం మనిషి పల్లెటూరులలో బతకాలి అంటే సిటీకి వెళ్ళి జాబ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ, ఇక్కడ తక్కువ ఉంటాయి. అదే మళ్ళీ ప్రశాంతత రణగోణ ధునులోంచి కొంచెం దూరంగా ఉండాలి అనుకుంటే మళ్ళీ మా ఊరికి వచ్చి అలా సమ్మర్లో పండగకి ఒక 10-15 రోజులు ఉండి ఫ్యామిలీతో సరదాగా గడిపి మళ్ళీ సిటీకే వెళ్ళాలి కదా. ఇది జీవిత చక్రం, ద లైఫ్ సైకిల్ కదా. సో పొద్దున్నే 5 గంటలకే స్టార్ట్ అవుతాయి ఇక్కడ వేకప్ కాల్స్. సిటీలో అయితే 8-9 గంటల వరకు అసలు లేగరు, సాటర్డే సండేలు. పైగా ఈరోజు వీకెండ్ మూడ్. మై వీకెండ్ మూడ్ స్టార్టెడ్. సో అలా సరదాగా మా ఊరు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అక్కడ చూడు, కాంటాలు, వడ్ల కాంటాలు, అందరు బిజీ కానీ మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఉన్నట్టే ఉంటారు. మధ్య మధ్యలో గొడవలు పడుతూ ఉంటారు, అది కామనే. సో ఇదే నా పల్లెటూరు, ఇదే నా పల్లెటూరు, మా పల్లెటూరు అందాలు. చూడు మామూలు ఏం చేస్తారు, మా హాసిని అమ్మ ఏమో కారు మంచిగా ఇంటికి ముగ్గేసి తుడుస్తూ ఉంది. చూడు మళ్ళీ పెళ్ళిళ్ళు పేరెంటాలు అయితే మళ్ళీ మ్యూజిక్లు స్టార్ట్. హే చిన్న చితక అందరు చూడు, అక్కడ పెళ్ళి ఉంది మా అన్న వాళ్ళ కూతురుది. సో ఆ పెళ్ళి యొక్క మ్యూజిక్ వినొచ్చు. హే మా సీతాఫలం చెట్టు, సీతాఫలాలు కాస్తున్నాయి ఇప్పుడు, కానీ కోతులే మొత్తం తినేస్తున్నాయి. నిన్నైతే ఒక పండుదుండే సీతాఫలం తక్కువ, ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే సూపర్ ఫాస్ట్గా వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయింది. మా బ్రదర్స్ వాళ్ళ ఇల్లు, నాది. సో మా తమ్ముడు, ఇంకో తమ్ముడు అవతల. సో వరుసగా 4 ఇల్లు. ఆ తాటి చెట్లు, ముంజకాయలు కూడా కోసినాం మొన్న. హే కానీ తినలేక చూడు పడేసారు మా వాళ్ళు ముంజకాయలు. ఆ వంకాయ చెట్టు రోజుకు ఒక 1/4 కేజీ 1/2 కేజీ దాకా వస్తాయి. హే విజయమ్మ లోకల్ ములక్కాయలు తీసుకొస్తుంది. దాకా అక్కడే చెట్టు ఉంటుంది, ములక్కాయ చెట్టు. చూడు ములక్కాయ చెట్టు, ములక్కాయలు పట్టుకొస్తాను చూడు. ఆడ అందరు కోస్తూ ఉంటే ఇవి తీసుకొస్తుంది. హాసినేమేమో కారు గడుగుతూ ఉంది. బై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ది వీకెండ్ మూడ్. ఎయిర్టెల్ డిష్ అప్పుడప్పుడు వస్తుంది. కోతులు గిట్లా కదిలిస్తే మాత్రం సిగ్నల్ రాదు, నో సిగ్నల్ అని వస్తుంది. ఎస్ అమృత, హౌ మే ఐ హెల్ప్ యూ? ఇగో పవీన్ గాడు. హే రుత్విక, హాయ్. సాత్విక, पोटियो हाँ कहीं खेनी मुलक्कायल गए चाय. हे जेबू हाई कर रो जी, सिलेंडर कहीं कर रो है. हाई का हेलो का सिलेंडर हेलो का हस्ते सिलेंडर हेलो के रो.